స్తోత్రం. దేవునికి మహిమ కలుగును గాక. చేరవచ్చిన ప్రతి వారికి వందనాలు. ముఖ్యంగా నేటి ఉదయకాలం నా దేవుడు మనకిచ్చాడు కాబట్టి ఈ మంచి దినంలో దేవుని మాటలు విని గ్రహించి దేవుని సన్నిధానికి వస్తాం. చిన్న పాట పాడుకొని ముందుకు వెళ్ళదాం. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. పాచిక గల చోట్ల మాచికతో నడుపు. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. పాచిక గల చోట్ల మాచికతో నడుపు. మరణపు చీకటిలో పెరుగుచూని నన్ను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించు. మరణపు చీకటిలో పెరుగుచూని నన్ను ప్రభు యేసు నన్ను కరుణతో ఆదరించు. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. పాచిక గల చోట్ల మాచికతో నడుపు. పగవారి ఎదుట ప్రేమతో నకవిందు. ప్రభు సిద్ధము చేయ పరవశము తెదను. పగవారి ఎదుట ప్రేమతో నకవిందు. ప్రభు సిద్ధము చేయ పరవశము తెదను. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. పాచిక గల చోట్ల మాచికతో నడుపు. నూనెతో నా తలను అభిషేకము చేయు. నా హృదయము నిండి పొర్లుచున్నది. నూనెతో నా తలను అభిషేకము చేయు. నా హృదయము నిండి పొర్లుచున్నది. యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. పాచిక గల చోట్ల మాచికతో నడుపు. చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెదని రతం. సంతోషముగను చిరకాలము నేను ప్రభు మందిరములో వసించెదని రతం. సంతోషముగను యెహోవా నా కాపరి, నాకు లేమి లేదు. పాచిక గల చోట్ల మాచికతో నడుపు. సరే, పరిశుద్ధ గ్రంథం నుండి మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము
మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకుడి, తాము ఉపవాసము చేయుచున్నట్లు మనుషులకు కనబడవలనని వారు తమ ముఖములను వికారము చేసుకుందరు. వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. కృపగల రాజా యేసయ్య, నీకే వందనాలు నాయనా, స్తుతి స్తోత్రాలు. ప్రభు, మంచి తరుణము, మంచి దినమునిచ్చిన దేవా, నీకే వందనాలు ప్రభా. దేవా తండ్రి, ఎందుకంటే ఈ దినాన్ని, సమయాన్ని పోగొట్టుకునే తండ్రి వారు ఎంతో మంది ఉన్నారు. కానీ నీవు మమ్మలను ప్రేమించి ఈ మాటలు వినడానికి, మాటలు విత్తడానికి నీ ప్రేమయు నీ కృపను ఆదరణ ఇచ్చిన దేవా, నీకు వందనాలు. మరి ముఖ్యముగా ఈ సమయాన్ని తండ్రి పోగొట్టుకోకుండా ఈ సమయాన్ని సద్యోగం చేసుకునే వారిగా సహాయం చేయమని అడుగుతున్నాను ప్రభా. నాయనా దేవా, మరి ముఖ్యముగా ఎంతోమంది ఈనాడు ఈ దినంలో ఎన్నో బలహీనతల చేతను, ఎన్నో వ్యాధుల చేతను, ఎంతోమంది తండ్రి పలు విధములైన సమస్యలతోనూ, మరి అంధకార శక్తులతోనూ, మరి ఈ లోకనాథుని చేతుల్లోనూ తండ్రి నలగగొట్టుబడుతున్నారు ప్రభా. అలాంటి బిడ్డలను తండ్రి జ్ఞాపకం చేసుకొని ఈ లోకనాథుని చేతుల నుంచి విడుదల, భయంకరమైన వ్యాధుల చేత పిడిపిబడి వారికి విడుదల, అంధకార శక్తులతో నింపబడిన వారికి విడుదల, మరి ప్రతి సమస్య నుంచి విడుదల తండ్రి దయచేయమని అడుగుతున్నాను ప్రభా. యేసు నామమున ప్రతి ఒక్కరికి విడుదలిచ్చి వారి సంతోషించి ఆనందించి నీ సన్నిధానంలో మోకరించి ప్రార్థించే వారిగా కృప చూపి ఈ దినమంతయు ప్రతి వారికి నెమ్మది, శాంతి, సమాధానం అనుగ్రహించి నీవే మహిమ, ఘనత, ప్రభువును పొందుకోమని యేసుక్రీస్తు పేరిట అడుగుతున్నాను స్వామి. ఆమేన్. చదవబడిన మాట మళ్ళా ఒకతోరి చదువుకొని ముందుకు వెళదాం. మీరు ఉపవాసం చేయనప్పుడు, మొట్టమొదటిగా మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకూడి. మీరు ఉపవాసం చేయనప్పుడు వేషధారుల వలె దుఃఖముఖులై ఉండకూడి అనగా శోధనలు జయము, శోధనలు జయము అనగా ఈ శోధనలో జయం ఎలా వస్తుందంటున్నారా? శోధనలు మిమ్మల్ని మీరు శోధనలకు లేక దుష్టుని నుంచి మిమ్మల్ని మీరు తప్పించుకొనము, మిమ్మల్ని మీరు రక్షించుకొనము. తప్పించుకొనము అనగా రక్షించుకొనము. శోధనలో పడకుండా మనం ఉపవాస దినాలు ప్రకటన చేసుకుంటున్నాం. నేను ఈరోజు శుక్రవారం లేదా పలానా వారము పలానా దినము నేను ఉపవాసం ఉండి నేను తండ్రి అయిన దేవునితో నేను ప్రార్థన చేయాలనుకుంటున్నారు చాలామంది. మంచిదే, కానీ మనం ఉపవాసం ఎలా ప్రకటన చేసుకుంటున్నాం? ఎవరికి ఉపవాసం? మానవునికి కనపడాలని ఉపవాసం చేస్తున్నావా? ఇక్కడ రాయబడి చూడండి అన్నమాట. తాము ఉపవాసం చేయుచున్నట్లు మనుషులకు కనబడే వాళ్ళని. ఎవరికి? ఉపవాసం చేస్తున్నాం మంచిదే, ప్రార్థన చేస్తున్నాం మంచిదే, కానీ ఎవరికి కనబడాలని? మానవునికే, మనుషులకే కాదు. నువ్వు ఉపవాసం చేసేటప్పుడు ఎలా ప్రార్థన చేయాలంటే మనం ఇక్కడ అదే మత్తయి రాసిన సువార్త 6వ వచనంలో చదువుకుందాం. మీరు ప్రార్థన చేయనప్పుడు గదిలోనికి వెళ్ళి తలుపులు వేసి రహస్యముందన్న నీ తండ్రికి ప్రార్థన చేయము. ఎవరికి? మన తండ్రికి ప్రార్థన చేయాలి.
ఏమని? ఇతరులకు కనబడకూడదు నీ ప్రార్థన, ఇతరులకు కనబడదు నీ ఉపవాసం, నీ తండ్రికి కనపరచుకో. మనం చాలా మంది ప్రార్థన చేస్తున్నాం కానీ వ్యర్థమైన ప్రార్థన. ఈ బైబిల్లో కూడా రాయబడింది ఇద్దరు వ్యక్తుల గురించి, సుంకరి ప్రార్థన, పరిచయని ప్రార్థన. ఎవరి ప్రార్థన దేవుడు విన్నాడు? సుంకరి ప్రార్థన విన్నాడు, పరిచయని ప్రార్థన విన్నాడు. పరిచయుడైతే ఇతరులకు చూడాలని, ఇతరులకు కనపరుచుకోవాలని ప్రార్థన చేస్తున్నాడు. కానీ సుంకరైతే దేవాలయానికి దూరం నిలబడి హృదయమును కట్టుకొని, హృదయమును పగలగట్టుకొని, ఆ హృదయాన్ని తండ్రికి మాత్రం కనపరుచుకొని, నీ ఎదుట నిలబడడానికి యోగ్యత లేదు అని సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. సుంకరి ప్రార్థన విన్నాడు కానీ పరిచయని ప్రార్థన వినలేదు దేవుడు. అందుకే ఇక్కడ రాయబడింది, నీవు ప్రార్థన చేయనప్పుడు ఎక్కడుండాలా? నీ గదిలోనికి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యముందన్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అదేంటి ప్రార్థన? ప్రార్థన వినండి పావనుడా, ప్రార్థన మాకు నేర్పుమయ్యా. చూడండి ఎంత బాగుంది. ప్రార్థన వినడి పావనుడు. ఆయన దగ్గర మనం ప్రార్థన చేయాలి, ఆయనతో మనం స్తుతించాలి, ఘనపరచాలి. కానీ మనసులు కనబడవాలని నేను ప్రార్థన చేయకూడదు. అందుకే ఇక్కడ రాయబడింది 16లో, తాను ఉపవాసం చేస్తున్నట్లు మనుషులు కనబడేవాళ్ళని అన్నీ అంటున్నాడట. అవును, మనం ఎందుకమ్మా అన్ని మాకు మాటలుందంటే, నేను పొద్దు ఉపవాస ప్రార్థన చేస్తున్నానయ్యా. ఉపవాసం అంటున్నారు కానీ పండ్లు పొలాలు తింటున్నారు. ఉపవాసం అంటున్నారంటే గ్లాసులు టీలు తాగుతున్నారు. ఉపవాసం అంటున్నారు కానీ డజన్లు అరటి పండ్లు తింటున్నారు. ఉపవాసం అంటున్నారే కానీ టిఫిన్ ఫుల్గా తిని ఉపవాసం చేస్తున్నారు. అదేనా ఉపవాసము? ఉపవాసం అనగా మొట్టమొదటిగా నీరు దాన్ని నువ్వు ఖాళీ చేసుకో, కడుపును కాదు. కడుపును కాదు ఉపవాసం పెట్టాల్సింది, నీ హృదయం. అందుకే ఇక్కడ రాయబడింది, రహస్యం ఉందన్న తండ్రికి నీ హృదయం కనపరుచుకోవడానికి కడుపును కాదండి. శోధనలు పడకుండా, శోధనలు జయము రావాలంటే, మనకు విజయము కావాలంటే రహస్యమున్న తండ్రికి నీ హృదయమును కనపరుచుకో, కడపను కాదు. నీ హృదయాన్ని ఎప్పుడైతే నువ్వు ఉపవాసం పెట్టుకుంటావో అప్పుడు నువ్వు కడపను పెట్టుకో, సంతోషం. నీ హృదయంలో కల్మషములన్నీ పెట్టుకొని, నీ హృదయంలో ద్వేషాలన్నీ పెట్టుకొని, నీ హృదయంలో కపటమైన మాటలు పెట్టుకొని ప్రార్థన చేస్తున్నావా? అది ఉపవాస ప్రార్థన కాదు. అప్పుడే నీ షేప్ ఎలా ఉంటుందంటే కనపడిపోతుంది, మనుషులకు కనపడిపోతుంది. అలాంటి ప్రార్థన దయచేసి చేయకండి. ఎందుకంటే ఇక్కడ ఏమవుతుంది, శోధనలో మీకు సాధనగా ఉన్నదా మరి, లేక వేదనగా ఉన్నదా మరి? కొందరి మనోవేదన చూడండి, మనోవేదన. ఉపవాసం ఉంటున్నారు కానీ మనోవేదన ఉంటుందండి. మన తండ్రితో ప్రార్థన చేసే నీ హృదయం ఎలా ఉండాలండి? ఉప్పొంగిపోవాలా, ఉత్సాహంతో నింపబడాల. అంతేకాదు ఆనందంతో నింపబడాల. ఉపవాస ప్రార్థన చేసినప్పుడు మనోవేదన పెట్టుకోకూడదు, మన దుఃఖమును పెట్టుకోకూడదు. అదే ఉపవాస ప్రార్థన. అందుకే రాయబడింది, మనుషులకు కనబడవలనని వారు తమ దుఃఖముఖలను వికారం చేసుకుంటున్నారు. ముఖాలు వికారం అంటే ముఖం ఎండిపోతుందండి. వికారం అంటే ఉపవాసం అంటే దేవునికి తప్ప
ప్రార్థన చేస్తే నీ ముఖంలో తేజస్సు రావాలి, నీ ముఖంలో ఉత్సాహం రావాలి, నీ ముఖంలో ఎప్పుడు ఆనందం కనబడాలి. అది ఉపవాసం. మోషే దేవుని దగ్గర మాట్లాడేటప్పుడు 40 దినములు ఆయన ఏమి తినలేదు. ఆయన దిగి వచ్చేటప్పుడు ఆయన ఎలా ఉందంటే పేషు అంత అద్భుతంగా ఉంది. అందుకే పక్కనుండేవారు మోషే ముఖము చూడలేకపోయినారు, మోషేను చూడలేకపోయినారు. ఎందుకంటే దేవునికి ఆయన హృదయాన్ని కనపరుచుకున్నాడు కాబట్టి, దేవునితో ఆయన మాట్లాడినాడు. అందుకే ఆయన ముఖం ఎలా ఉందంటే ప్రకాశమైన ముఖం, తేజస్సుని ముఖం ఆయన కనబడింది. ఉపవాసం అంటే ఎలా చేయాలి కానీ హృదయంలో కపటం పెట్టుకొని, హృదయంలో మాలిన్యం పెట్టుకొని, హృదయంలో వేదన పెట్టుకొని, హృదయంలో దుఃఖము పెట్టుకొని ఉపవాసం ప్రార్థన చేసినట్లయితే అది మానవునికే కనబడుతుంది కానీ దేవునికి కనపడదు. అందుకే మన వేదనను నువ్వు తీసివేసుకుంటున్నాడు. మరి కొంతమంది ఎలా ఉంటారంటే ఉద్యోగం చేస్తుంటారు కానీ సంతోషం ఉండదు, ఉద్యోగాలు చేస్తుంటారు కానీ ఆనందం ఉండదు. ఆవేదన ఆవేదన ఆవేదన. అలాంటి స్థితిలో ఉండవా? ప్రార్థన నువ్వు చేస్తున్నావా? ఇక్కడే వ్రాయబడింది 6 మళ్ళా చూసుకుందామండి. నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును, నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఎప్పుడు? నీ హృదయంలో రహస్యంగా దేవునితో నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నీ రహస్యమైన గదిలోనికి వెళ్ళినప్పుడు, నీ రూములోనికి వెళ్ళిన తలుపులు బిగించుకొని ప్రార్థన చేసినప్పుడు నీకు రహస్యం ఉందా తండ్రి ప్రతిఫలం ఇస్తాడు. చూడండి, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వంచింపవద్దు. ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వర్తింపకూడదు. అనగా ఆ దేవునితో మనం సంభాషణ చేయకూడదు. నువ్వు ప్రార్థన చేసేది ఆయనకి అంగీకారమై ఉండాలి, ఆయన చెవిని పడేటట్టు ఉండాలి. ఒక ధూపం వలె నీ ప్రార్థన వెళ్ళాలి ఆయన సన్నిధానానికి. అది ప్రార్థన. అలా నేను ప్రార్థన చేస్తున్నామైనాడు ఏదో 4 మాటలు చేసుకుంటూ పరిగెత్తుకొని పోతున్నాం. ఈనాడు ఉద్యోగ విషయాల్లో పరిగెత్తుతున్నావు, పని పాటల్లో పరిగెత్తుతున్నాం, ప్రతి విషయంలో నువ్వు పరిగెత్తుతూనే ఉన్నావు. కానీ దేవుని యొద్దకు నువ్వు పరిగెత్తి రావడం లేదు. అయ్యో నా తండ్రికి నేను ప్రార్థన చేయాలి, అయ్యో నా దేవతకి నేను మొరుపెట్టుకోవాలి, అయ్యో నేను దేవుని మహింపరచాలని పరిగెత్తుకొని వస్తున్నావా? ఉద్యోగానికి పరిగెత్తుతున్నావు, నీ సొంత పనుల నిమిత్తం పరిగెత్తున్నావు, నీ కుటుంబ విషయంలో నువ్వు పరిగెత్తుతున్నావు. నీ తండ్రి అయిన దేవుని ఎద్దుకు పరిగెత్తి వచ్చి నువ్వు ప్రార్థన చేస్తున్నావా? రహస్యం ముందు తండ్రికి నువ్వు మొరపెట్టుకుంటున్నావా? సహోదరి సహోదరుడా, ఏ మాటలు విని అక్క తమ్ముడు చెల్లి ఇప్పటికైనా మీ హృదయాలను మార్చుకోనండి. పరిచయం వల్లే నువ్వు ప్రార్థన చేయకూడదు, శంకర్ వల్లనే ప్రార్థన ఉండాలి. నీ రహస్యం ముందు తండ్రి చూసి విని దేవుడు, చూసే దేవుడు, అంగీకారం చేసే దేవుడు. అందుకే ఇక్కడ ఏమంటాడు, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని చిన్నల వలె ఉండకూడదు. అవునండి, ప్రార్థన అంటే ఏమనుకున్నారు? సైతాను కూడా ఇలాంటి ప్రార్థన చేసి పరిగెత్తిపోతాడు, వానికి చోటు లేదు. వాక్యమైన చదివిస్తుంది కానీ ప్రార్థన చేసిందంటే వారి గడ్డ వణికిపోతాడు. తెలిసిన అది ప్రార్థన. ప్రార్థన చేయనప్పుడు ఎలా ప్రార్థన చేయాలంటే వారు చూస్తారు, వారు వింటారు, అబ్బా
నీ ప్రార్థన బాగా గొప్పగా చేసినావని అనిపించుకోకూడదు. మనం ఎలా ఉండాలంటే గదిలోకి వెళ్ళాలి, తలుపులు వేసుకోవాలి, రాసి ఉందంట తండ్రికి మాత్రమే నీ ప్రార్థన వినబడాలి. అందుకే 16లో మాట రాయబడింది, మనుషులకు కనపడవలనని, మనుషులకు కనపడకూడదు నీ ప్రార్థన. జాగ్రత్తగా ఆలోచన చేయండి. ఎవరికి నీ ప్రార్థన కనబడాలంటే నీ తండ్రి అయిన దేవునికి కనబడాలి. లేకుంటే నీ ప్రార్థన వినడు. జాగ్రత్త. మరి చూడండి 9లో, కాబట్టి మీరు ఇలాగా ప్రార్థన చేయండి. ఎలాగా? మనం ఎప్పుడు మందిరాల్లో చివరి ప్రార్థన చేస్తాం. ఏం ప్రార్థన చేస్తాం? పరలోక ముందన్న మా తండ్రి. అవును, పరలోక ముందన్న మా తండ్రి అంటున్నావు. మరి ఏమంటాడు? నీ నామం పరిశుద్ధపరచును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్త పరలోక ముందు నెరవేరుగా కానీ ప్రార్థన చేస్తున్నాం. కానీ అది చేస్తున్నామే, కానీ దాన్ని ఎందుకు నిమిత్తమై ప్రార్థన చేస్తున్నాం? మా పూర్ణములు క్షమించే ప్రకారం అంటావు. నువ్వు క్షమిస్తున్నావా? కింద రాయబడుతున్న మాటలు మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయంలో చక్కనైన ప్రార్థన అండి ఇది. చక్కనైన ప్రార్థన ఇది. చూడండి, కిందకి చదువుకుందాం. నేను భూమి మీద నెరవేర్చును గాక మా అపరాధములు అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా బోనములను మేము క్షమించిన ప్రకారము, మా బోనములు క్షమించము, మా బోనములు క్షమించిన ప్రకారము. క్షమిస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా? మరి ఏమంటున్నాడు? క్షమించవు. మమ్మను శోధనలోకి తేక దుష్టుని తప్పించవు. మనం శోధనలోకి మనం పడుతూనే ఉన్నాము, కానీ తప్పించే ప్రార్థన లేదు. శోధనలోనే పడుతున్నాం. అందుకే మొట్టమొదటి చెప్పండి, శోధనలు జయము. శోధనలు జయం ఎప్పుడు దొరుకుతుందంటే మనం ప్రార్థన చేసినప్పుడు. నీ హృదయం దేవునికి సమర్పణ చేసినప్పుడు. సుంకరి ఆయన హృదయం పగల కొట్టుకున్నాడు. అందుకే సుంకరి ప్రార్థన విన్నాడు. అది ప్రార్థన. మనుషులకు కనబడే ప్రార్థన నువ్వు ఎప్పటికి చేయకూడదు. దయచేసి ఈ నేటి దినమును నువ్వు గ్రహించాలి. ప్రార్థన ఎలా చేయాలి, ప్రార్థన ఎలా చేయాలనేది నేర్చుకోవాలి మనం. ఎందుకంటే ప్రార్థనలో ఉండే గొప్పతనం ఏ దానిలో లేదండి. ప్రార్థనలో ఉండే శక్తి ఏ దానిలో లేదు. కాబట్టి ప్రార్థన చేయనప్పుడు ఎలా చేయాలి? నీ హృదయం దేవునికి కనపడాలి. నీ హృదయం దేవునికి కనపడాలి. నీ పక్కము మనుషులకు కనపడకూడదు. ఇది ముఖ్యమైనది. యెషయా చూడండి, చదువుకుందాం. యెషయా 14:13 వచ్చి చదువుకుందామండి. యెషయా 13:14 వచ్చి చదువుకుందాం. 14 అధ్యాయం 13 వచ్చిన. యెషయా 14:13 ఇక్కడేమంది? తేజో నక్షత్రమా, వేకో చుక్క, నీ వెట్ల ఆకాశం నుండి పడితీవి. జనములకు పడగొట్టిన నీవు నేల వంటి ఎలా నరకబడితివి అని ఇక్కడ సెలవిస్తున్నాడు. తేజో నక్షత్రం. ఈ నక్షత్రం ఎవరండి? దేవునితో సహవాసం కలిగిన ఈ నక్షత్రం దేవునితో ఎప్పుడు సాంగత్యం పెట్టుకొని నక్షత్రం నువ్వు ఎట్లా కిందకు పడితీవి అంటున్నాడు. ఇది గర్వించిందండి. మనము కూడా అలాంటి గర్వపు మనసులో ఉండకూడదు. గర్వం అనేది ఉండకూడదు. నువ్వు ప్రార్థన చేయనప్పుడు గర్వ ప్రార్థన ఉండకూడదు. దయచేసి చెప్తున్నా. అందుకే నువ్వు హెచ్చరించకూడదు. ప్రార్థన నేను బాగా చేసినా నువ్వంతకు నువ్వు హెచ్చరి చెప్పుకోకూడదు.
నీ తండ్రి చూడాలా, నీ తండ్రి ఆ సమాధానం నీకు ఇవ్వాలా. అంతేకాని మానవుడు చూసి నీకు సమాధానం చెప్పకూడదు. అందుకే తేజ నక్షత్రం ఏం చేసిందంటే నేను కూడా హెచ్చించుకొని ఆ స్థానంలో నేను కూర్చోవాలని ఆ నక్షత్రం అనుకుంది కాబట్టి ఎక్కడి నుంచి పడిందంటే ఆకాశం నుంచి కిందకి పడిపోయింది. మనం ప్రార్థన చేయనప్పుడు మన ప్రార్థన ఎలా ఉండాలంటే శోధనలో పడకుండా చేయించుకోవాలి. శోధనలో జయం కలగాలి మనకి. ఆ నక్షత్రం చూడండి, అది ఉండే స్థానాన్ని పోగొట్టుకొని, ఉండే స్థలమును పోగొట్టుకొని ఎక్కడికి వచ్చిందంటే కిందికి పడిపోయింది. జాగ్రత్త కలిగి ఉండండి. మన ప్రార్థన కూడా ఎలా ఉండాలంటే జయం పొందుకునే ప్రార్థనగా ఉండాలి. మనం ప్రార్థించినప్పుడు జయము, ఆ ప్రార్థనలోనే జయము రావాలి. అప్పుడే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. చూడండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు చదువుకోండి. సహోదరులారా, మీ విశ్వాసం కలుగు పరీక్ష తీర్పును పుట్టించినవి అవి ఎరిగి వారు నానా విధమైన శోధనలో పడుచున్నప్పుడు మరి అది మహానందమని ఎంచుకొనకూడి. మహానందం ఎంచుకొనకూడదండి. శోధన వచ్చినప్పుడు శోధనలకి ఉన్నవా, ఇప్పుడే నీ రహస్యం ముందున్న తండ్రికి ప్రార్థన చేయి. అందుకే 12 శోధన సహించేవాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచినవాడై ప్రభు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం నీకు ఇవ్వబోతుంది. అది ఉపవాస ప్రార్థన. ఉపవాసం అంటే నీకు నాకు కనబడే ప్రార్థన కాదు. జీవ కిరీటం పొందుకోవాలి, నువ్వు మహిమ కిరీటమును పొందుకోవాలి. అది ప్రార్థనలో ఉండే బలము. ప్రార్థన చేస్తున్నామే కానీ ఆ ప్రార్థనలో బలం లేదు, ఆ ప్రార్థనలో శక్తి లేదు. ఎలా శక్తి కావాలంటే జీవ కిరీటం పొందును, అది ప్రార్థన శక్తి. మహిమ కిరీటం వజ్ర వైఢూర్యాలతో నింపబడిన కిరీటం నీకు ఇవ్వబోతుంది. ఎప్పుడు? నీ హృదయం దేవునితో కలిసినప్పుడు. అదే శోధనలో జయించు, అదే శోధనలో జయం. ఆ జయం నీకు కావాలంటే మనసులకు కనపడే వాళ్ళనని నువ్వు ప్రార్థన చేయొద్దు, ఉపవాస ప్రార్థన చేయొద్దు. అదే మత్తయి 6:6లో రాయబడుతుంది కదా, నీవు ప్రార్థన చేయనప్పుడు రహస్యమందున్న నీ రూములోనికి గదిలోనికి వెళ్ళి తలుపులు బిగించుకొని నువ్వు ప్రార్థన చేయని అక్కడ రాయబడుతుంది. అప్పుడు ఈ జీవ కిరీటం నీకు ఇవ్వబడుతుంది. జీవ కిరీటం నీకు ఇవ్వబడుతుంది. లేకుంటే ఆ జీవ కిరీటం లేదండి. దయచేసి ఇలాంటి ప్రార్థన మనం నేర్చుకోవాలి. చూడండి, 2:17 వచ్చిన చదువుకుందాం యాకోబు. అలాగే విశ్వాసం క్రియ లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమగను. విశ్వాసము చూడండి ఎంత దాగా ఉంది. అలాగే విశ్వాసము క్రియ లేనిదైతే అది ఒంటిగా ఉండి మృతమగను. ఒంటిగా ఉండి మృతమవుతుందంట. విశ్వాసం లేనిదైతే ఒంటిగా ఉంటుంది. అది యేసయ్యనితో ఉంటే జీవపు దాతనా హృదయములోనికి రా, నూతన వెలుగు నూతన అనుభవమందరికి, నూతన వెలుగు నూతన అనుభవమందరికి. చూడండి, జీవపు దాతరా నా హృదయంలోనికి రా. నూతన వెలుగు నూతన జీవము నీకు ఇవ్వడానికి ఆయన వచ్చాడు. అదే జీవ కిరీటం. నీవు ఒంటిగా ఉండకూడదు. నీ చేతిలో యేసయ్య ఉన్నాడు. అప్పుడే దేవుడు నిన్ను రక్షిస్తాడు.
జీవపు దాత రా, నా హృదయంలోనికి రా. నూతన వెలుగు, నూతన జీవం, నూతన ఉత్సాహం, నూతన మనస్సు, ఇలాగే ఎన్నో దేవుడు నీకు ఇస్తాడు. అది నువ్వు రహస్యం ముందున్న తండ్రికి ప్రార్థన చేస్తే, ఇతరులకు కనబడే వాళ్ళని నువ్వు ప్రార్థన చేస్తే నీకు జీవపు కిరీటం ఇవ్వబడుతుంది. దయచేసి ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరులరా, ఇప్పుడునైనా నీవు నీ రహస్యముందు తండ్రికి ప్రార్థించి మానవునికి కనబడాలని నువ్వు ఎట్టి పరిస్థితిలో ప్రార్థన చేయొద్దు. ఇదే నిన్ను హెచ్చరిస్తున్నాడు. ఈ ఉదయకాలమున నీ తండ్రి అయిన దేవునితో నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు నిన్ను కాపాడుతాడు, దేవుడు నిన్ను దీవిస్తాడు, దేవుడు మహిమతో నింపబడతాడు. అలాంటి ప్రార్థన మనం చేసుకొని ముందుకు వెళ్ళాలి. చూడండి, 3వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం, ముగించేస్తా. 3 అలాగనే నాలుక కూడా నిన్ను అవమానమైనను బహు అదిరిపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైనది అడవి తగలబెట్టును. చూడండి, నిప్పు కొంచెదేనండి, అది అడవంతా కాల్చిపోతుందంట. నాలుక కూడా చిన్నదే. ఆ నాలుకతో మనం ఎంతో మందిని నాశనం చేస్తున్నాం. జాగ్రత్త. అందుకే ప్రార్థన చేయనప్పుడు రహస్యమున్న తండ్రి గురించి నువ్వు ప్రార్థన చేయి. మానవునికి కనబడాలని నువ్వు ప్రార్థన చేయద్దు. ఈ నాలుకతో నిప్పు చిన్నదే, ఆ నిప్పు ఏమవుతుంది, అడవునంతా కాల్చివేస్తుంది. నీ నాలుక కూడా చిన్నదే. ఒక మాట మాట్లాడుంటే ఇళ్ళు కొంపలన్నీ నాశనం అవుతాయి. దయచేసి నీ నాలుకతో తండ్రిని దేవుని స్తుతించండి, నీ తండ్రి అయిన యెహోవా దేవుని ప్రార్థించండి. రహస్యమున్న తండ్రిని నువ్వు వేడుకొనుడి. అప్పుడే నీ తండ్రి అయిన దేవుడు నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు. అదే మత్తయి రాసిన సువార్తలో మరి తీయండి, చివరిగా చదువుకుని ముగించేస్తాను. మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో మరి చూసుకుందామండి. చివరి ప్రార్థన ఆయన ఎలా ఏమంటాడు అంటే, మనము ఎప్పుడు ప్రార్థన చేసినప్పుడు, మీరు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసుకొని రహస్యముందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యముందు చూచు నీ తండ్రికి నీకు ప్రతిఫలం ఇవ్వను. అది ప్రార్థన. రహస్యముందున్న తండ్రికి నీకు నాకు ప్రతిఫలం ఇస్తాడు. దయచేసి గమనించండి, ప్రార్థన చేయనప్పుడు మనుషులు కనబడే వాళ్ళని ప్రార్థన చేయొద్దు. ఇతరులు చూస్తారని, అయ్యో నా సంఘం నన్ను మెచ్చుకుంటుందని ప్రార్థన చేయొద్దు. నా స్నేహితులు నా ప్రార్థన మెచ్చుకుంటారని, అయ్యో మా పార్టీ బాగా మెచ్చుకుంటారని ప్రార్థన చేయొద్దు. అది ఎవరు వినాలంటే నీ తండ్రి అయిన దేవుడు నీ ప్రార్థనని ప్రతిఫలము తీసుకునే వారంగా ఉండాలి. అది ప్రార్థన. అలాంటి ప్రార్థన కలిగి మన జీవితం కలిగి ముందుకు సాగుదాం. దేవుడి తన మాటలు దీవించునుగాక. ప్రార్థించుకున్నాం. కృపగల రాజా యేసయ్యా, నీకు వందనాలు ప్రభా, స్తుతి స్తోత్రాలు. ఈ నేటి ఉదయ కాలమున చక్కటైన వర్తమానం అందించిన దేవా, ప్రార్థన జీవితం ఎలా ఉండాలి, ప్రార్థన ఎలా చేయాలని సెలవిచ్చిన దేవా నీకు వందనాలు. అవును ప్రభా, మానవుని కనబడాలని ప్రార్థించకూడదు, రహస్యముందున్న తండ్రి చూసే తండ్రిగా ప్రార్థించాలని మాకు హెచ్చరించిన దేవానికి వందనాలు. మరి ఇప్పుడు విత్తబడిన మాటలు ప్రతి హృదయంలో నాటుకొని ఎల్లప్పుడూ వారు ప్రార్థించే వారిగా సహాయం చేయండి. ఈ ఉదయకాలము తండ్రి ప్రతి వారు వినేవారు ప్రతి బిడ్డలను ఆశీర్వదించండి. ఈ మాటలు హృదయంలో నాటుకొని బహుగా ఫలించేడిగా సహాయం చేస్తామన్నాడు. ఈ వర్తమానం వినే సహోదరులు సహోదరులు, చిన్నలు పెద్దలు, ఈ మాటలు వారి హృదయంలో భద్రపరుచుకొని దేవా తండ్రి నీ సన్నిధానంలో ఎల్లప్పుడూ ప్రార్థించే బిడ్డలుగా మోకరించి నిన్ను స్తుతించే వారిగా సహాయం చేస్తామని దేవా తండ్రి ముందుండే సమయం అంతయు నీకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు పెట్టి అడుగుతున్నాను స్వామి. ఆమేన్.
తండ్రి ఎక్కువ, కుమారుడు ఎక్కువ, పరిశుద్ధాత్మ ఎక్కువ, ఎప్పుడు ఎల్లప్పుడూ నీ అన్యోన్య సహవాసం ఇక్కడ చేరు వచ్చిన వారికిను, దేవ దైవజనులకును, మరి రాజ్య సేవ నిమిత్తమై వాడవారు అందరికీ సదా తోడై ఉండును గాక. ఆమేన్.